నెల్లూరు సిపిఆర్ కళ్యాణ మండపం కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల 17వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో సందడిగా జరిగాయి. ఈ వేడుకలకు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విఎస్యు వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ, కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 17 సంవత్సరాలుగా కృష్ణ చైతన్య సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు సేవలందించడం అభినందనీయమన్నారు. లాంగ్ రన్ కలిగిన ఈ కళాశాల ప్రారంభ దశ నుంచి ఉన్న అధ్యాపకులు ఇప్పటికీ పనిచేస్తుండడం కళాశాల గొప్ప సేవలను నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పీజీ కళాశాల డీన్ జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం ప్రసాద్, హెచ్ఓడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు. విశేష పరిశోధనతో డాక్టరేట్ పొందినారు. అల్లం శ్రీనివాసరావు గారు రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని జరిగాయి. అదేవిధంగా అకాడమిక్ టాపర్స్కి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా తల్లిగారు అయినటువంటి రావూరు కృష్ణమ్మ, రావూరు దశరథరామరెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్స్ని యూనివర్సిటీ టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థులకు ఇవ్వడం కూడా జరిగింది. భవిష్యత్తులో కళాశాలని ఇంకొంత డెవలప్ చేస్తామని చెప్పి, బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇంకొంత డెవలప్ చేస్తామని చెప్పి, బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్ చేయనా? సో ఈరోజు శ్రీ కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 17వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కళాశాల డైరెక్టర్సు, ఈ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు, ప్రిన్సిపల్, పేరెంట్స్ నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా ఆనందం వ్యక్తం పరుస్తున్నాను. సో ఈ కళాశాల గత 17 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు NAAC B++ గ్రేడ్ను సాధించి విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూ ముందుకెళ్తున్నందుకు అభినందిస్తున్నాను. ఇప్పుడు ఈ నూతన విద్యా విధానం 2020 అనే దాన్ని ఈ యూనివర్సిటీలో, ఈ కాలేజీలో, యాక్చువల్గా మా యూనివర్సిటీ విక్రమసింహపురి యూనివర్సిటీకి అఫిలియేట్ అయిన కాలేజ్ ఇది. సో ఈ కాలేజీలలో, మా యూనివర్సిటీకి అఫిలియేట్ అయిన మిగతా కాలేజీలలో ఈ నూతన విద్యా విధానం 2020 అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పద్ధతులు ఏంటి, వీటన్నిటిని కూలంకుషంగా చర్చించి ఒక మీటింగ్ పెట్టుకొని అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంలో వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ దేశంలో నూతన విద్యా విధానం ద్వారా మన రాష్ట్రంలో అత్యధికంగా ఫలితాలు సాధించాలని చెప్పే ఒక ధ్యేయంతో ముందు గడుస్తున్నాము. సో త్వరలోనే ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నిటిలో మీటింగ్ పెట్టేసేసి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని 3 సంవత్సరాల కాలంలో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ నిర్ణయించుకొని ప్రతి కాలేజ్ కూడా అఫిలియేట్ అయిన ప్రతి కాలేజ్, యాక్చువల్గా ఒక యూనివర్సిటీ అనేది ఒక తల్లి లాంటిది. ఆ తల్లికి ఈ అఫిలియేటెడ్ కాలేజ్ అన్ని కూతుర్లు లేదా కొడుకులాగా మనం భావించుకోవచ్చు. సో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించి 1998లో ప్రారంభించాం. 27 సంవత్సరాలు పూర్తయింది. అలానే కృష్ణ చైతన్య MBA MCA కాలేజీ ప్రారంభించి 17 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా ఈరోజు చెరుకుపల్లి పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో యానివర్సరీ ఫంక్షన్ జరుపుకోవడం, దానికి సంబంధించి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా మొట్టమొదటిగా అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో UGC NAAC అక్రిడేషన్ రావడం, మంచి గ్రేడ్ రావడం అన్నది చాలా అరుదుగా ఉంటుంది. మరి అలాంటి ఘనతను సాధించినటువంటి కృష్ణ చైతన్య MBA MCA కాలేజ్ B++ అంటే ఆల్మోస్ట్ ఏ గ్రేడ్కి కొంచెం తక్కువ పాయింట్స్ B++ సాధించి ఒక మంచి కళాశాలగా యూనివర్సిటీలో గుర్తింపు సాధించడం అనేది చాలా సంతోషంగా ఉంది. యూనివర్సిటీ NAAC అక్రిడేషన్ సాధించిన తర్వాత మొట్టమొదట యానివర్సరీ ఫంక్షన్ ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా టీచర్స్ కానీ ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఘనత సాధించడంలో భాగమైనటువంటి విద్యార్థులకు కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. మరి ఈ సందర్భంగా
ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి యూనివర్సిటీ టాపర్స్గా నిలిచినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ గోల్డ్ మెడల్స్ అందించడం కానీ దాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా అందించడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. అందులో భాగంగా మా గురువు గారు కృష్ణారెడ్డి సార్ వాళ్ళ అమ్మాయికి యూనివర్సిటీ టాపర్గా నిలవడం, ఆ అమ్మాయికి ఈరోజు ఇక్కడ గోల్డ్ మెడల్ అందించడం కూడా మరింత సంతోషించదగినటువంటి విషయం. మరి ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్టూడెంట్స్ అందరికీ కూడా ఆపర్చునిటీస్ బాగున్నాయి. చదువుకునే దానికి ప్రభుత్వాలు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నాయి. అలానే చదువు పూర్తయిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కూడా చాలా ప్రాధాన్యతనిస్తూ ఉన్నాయి. ఈరోజు మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లాలో కూడా అద్భుతంగా చాలా కంపెనీలు, ఫ్యాక్టరీలు కూడా అనేక సెజ్జలు ఉన్నందువల్ల ఈరోజు అవన్నీ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. అలానే స్టూడెంట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎంఎస్ఎంఈలు అంటే మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడానికి, తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసుకోవడానికి గవర్నమెంట్ అందరికీ కూడా మంచి ఎంకరేజ్మెంట్స్ ఇస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి రాయితీలు కూడా ఇస్తూ ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి. అంటే ఒక జాబ్ సాధించడం అన్నదే లక్ష్యంగా కాకుండా దేని ఒక 10 మందికి ఉపాధి కలిగించాలనే లక్ష్యంతో కనుక ఈ పిల్లలు కనుక ఎదగగలిగితే ఈ సమాజం కూడా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా 20 నుంచి 25 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వయసు చాలా కీలకమైనది. మరి ఎంబీఏ ఎంసీఏ చదువుతున్న పిల్లలందరికీ కూడా ఈ రాబోయేటువంటి 4-5 సంవత్సరాలు చాలా కీలకమైనది కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఉపయోగించుకొని మీరు ఎదగాలి, ఈ సమాజాన్ని కూడా ఎదిగేలాగా మీరందరూ కూడా ప్రయత్నించాలని అందరికీ కూడా తెలియజేయడం అనేది ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భవిష్యత్తులో కళాశాల